అన్న నమస్తే అన్న. మనం ఈరోజు ఉప్పుగూడ శివన్న దగ్గర ఉన్నాం. మరి శివన్న ఇప్పుడు మల్లన్న పండగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి, మరి సట్టి కూడా స్టార్ట్ అవుతుంది. సట్టి అంటే ఏందో ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారము అందరికి శరణార్థి. తెలంగాణ భక్తులందరికీ ఆ మల్లన్న కృపా కటాక్షం అందరికి ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ సట్టివారాలు అనేది డిసెంబర్ 14 నుంచి జనవరి 14 దాకా సట్టివారం అనేది మొదలవుతుంది. ఆ ఫస్ట్ వారం కొందరు ఉగాది దాకా పడతారు, కొందరు శివరాత్రి దాకా పడతారు, కొందరు సట్టివారం అంటే ఫస్ట్ వారం దాకానే సట్టివారం అనేది అంటారు. ఆ సట్టి పట్టేటోళ్ళు నిష్ఠ నియమతతోని భక్తి శ్రద్ధలతోని డిసెంబర్ 14 తారీఖు రోజు మీ ఇళ్ళల్లో మల్లన్న విగ్రహం ఉంటే విగ్రహం అన్న పెట్టండి, ఫోటో కానీ లింగం కానీ ఏది లేకుంటే ఒక అఖండ దీపం పెట్టి ఆ పల్లెము లోపల గౌరమ్మని చేసి తమలపాకు పెట్టి రోజు మల్లన్న స్వామికి మనం సట్టివారాలను ఉన్నన్ని రోజులు రోజు ఇంత బండారు కుంకుమార్చన వేయాలి. మీకు ఆ అర్చన చేసేటప్పుడు ఓం నమ శివాయనన్నా లేకుంటే ఓం నమో మార్తాండ భైరవాయ అని మల్లన్న స్వామి మూలమంత్రం చెప్పుకుంటా ఆ బండారంతా 2 కిలోలన్నర కానీ 5 కిలోలు కానీ కలిగినోడు 11 కిలోలు కానీ ఆ సట్టివారాలు అయితే ఎవరైతే ఉంటారో 11 రోజులు ఉండొచ్చు, 21 రోజు ఉండొచ్చు, సట్టివారం మొత్తం ఉండొచ్చు. మీకు అట్లా వీలు లేకుంటే ఓ 3 ఆదివారాలే కానీ ఆదివారంగా వీలు కాకుంటే బుధారం రోజువి మల్లన్న స్వామి పుట్టు బుధారం కాబట్టి ఈ సట్టి వరతోళ్ళు కౌసు నిష్ఠ నేమతతోని కౌసు తినకుండా ఆ సట్టి పట్టినోళ్ళు రేగవన్లు తినొద్దు. ఆ మల్లన్న స్వామిని ఒక పొద్దుండి చుక్కను చూసి ఒక పొద్దు ఇడిసబెట్టాలి. మల్లన్నకు ఎక్కేది పరమన్నము, ఆవు పాలు కానీ మేక పాలు కానీ గొర్రె పాలు కానీ ఆ పాలు పోసి పరమన్నం వండి మల్లన్నకి ఎక్కేది మైసాక్షి. ఆ మైసాక్షి పొగేసి పిల్లలు కాని వాళ్ళు అయితే ఆ మల్లన్న స్వామి సట్టి పట్టి ఆదివారం నిష్ఠ నియమతతో పూజ చేసి సట్టంతా పాటించి నిష్ఠ నియమతతోని ఒక తొట్టెని తెచ్చి పెట్టి ఆ బండార తొట్టెల మీదకి రోజు బండారేసి సట్టివారాలల్లా మీరు ఏ రోజైతే కొమరెల్లే కానీ ఐలైన కానీ మీరు ఏ గుడికి వెళ్తారో మల్లన్న స్వామి గుడి కాడికి పోయి ఆ బండారాన్ని కుప్పచెప్పి గంగరేని చెట్టుకి ఆ తొట్టెలు కట్టినట్టయితే మీకు సంతానం అవుతుంది. మీకు పెళ్లి కానోళ్ళు అయితే ఎన్నో దోషాలు ఉన్న వాళ్ళకు 2 భాషంగాలు పెట్టి బండారు పోసి ఓ 11 రోజులు కానీ సట్టి మొత్తం కానీ ఆ సట్టి పాటించి ఆ భాషంగాలు తీసుకుపోయి గంగరేని చెట్టు కట్టినట్టయితే మీకు కోరిన కోరిక అవుతుంది. ఇల్లులు కానోళ్లకు ఒక ఇల్లు ఎండిది తీసుకొచ్చి పెట్టి పూజ చేసిపోయి గంగరేని చెట్టు పెట్టు. మీకు ఏది సోమత లేకుంటే మీకు ఈడ ఒక జాకెట్ పీసు పెట్టి బండారు పోసి మొక్కి అట్లా మీరు ఆడెక్కించినట్టయితే మీకు కోరిన వరం అనేది కొంగుల పడుతుంది. మీకు మల్లన్న స్వామి ఉంటేనే పూజ చేయాలని ఏం లేదు. మీకు భక్తి శ్రద్ధలతో వేసుకున్నాక మీకు కోరిన కోరిక అయితే కళ్యాణం చేసుకోవచ్చు, మహిళలు తీసుకోవచ్చు, పాలు పట్టొచ్చు. మీకు సోమత ఎత్తుంటే మల్లన్న పువ్వాన దగ్గర పత్రి పెట్టి మీరు కోరిన వరం ఇస్తాడు మల్లన్న స్వామి అని ఖచ్చితంగా నేను చెప్తున్నా. మల్లన్న అందరి మహిమ తెలిసిన మల్లన్న మహిమ తెలియబోదు. మల్లన్నకి ఎక్కేది పూలు పండ్లు పరమన్నం పంచపరమన్నం కాబట్టి నిష్ఠ నియమతతో చేయండి. మీరు ఈ సట్టి పట్టినట్టయితే కోరిన వరం ఖచ్చితంగా మీకు కొంగుల పడుతుంది. జై మల్లన్న స్వామి. అన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఈ సట్టి పట్టచ్చు. మరి చిన్నపిల్లలవి పట్టవచ్చు, పెళ్లి కానోళ్ళవి పట్టవచ్చు. దీనికి కులము భేదం అని ఏది లేదు, ఎవరన్నా పట్టవచ్చు. ఓకే అన్న.